వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాల సమయంలో పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో అదుపులోకి తీసుకున్నారు. కొడుకును కాపాడుకునేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెవిరెడ్డికి ముందుగానే లీకులందాయి. అందుకే ఇద్దరు కొడుకులు మోహిత్, హర్షిత్లను దుబాయ్కి పంపేందుకు చెవిరెడ్డి ప్లాన్ వేశారు. బెంగళూరు నుంచి దుబాయ్కి వెళ్లే ఫ్లైట్లో ఎస్కేప్ అయ్యేందుకు భారీ స్కెచ్ను వేశారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు ఎయిర్పోర్ట్లోని మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మోహిత్ రెడ్డిని తిరుపతి యూనివర్సిటీ పిఎస్కు తరలించారు. మోహిత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆందోళనకు దిగారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోహిత్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, పరిశీలన సమయంలో పులివర్తి నానిపై దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించిన సమయంలో కేవలం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రేమేంతోనే దాడులు జరిగాయని చెప్పి పోలీసులు కేసులు నమోదు చేశారు. అతను బెంగళూరులో విమానాశ్రయంలో అతను అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. మనతో పాటు మోహిత్ రెడ్డి గారు అన్నట్టు తెలుసు. అంటే మీ మీద లుకౌట్ నోటీస్ జారీ చేయడం, లుకౌట్ నోటీస్ జారీ చేసి మిమ్మల్ని పోలీసులు అదుపులో తీసుకోవడం ఎలాంటి కారణాలకు దోహదం చేస్తుంది? చాలా బాధాకరం. ఇది ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను కూడా ఒక కేసులో నేను సులువుగా ఇరికించచ్చా అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు పులివర్తి నానిని చూస్తే అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆ కేసులో 52 రోజులు నా పేరు లేదు, నేను లేను. 52 రోజుల తర్వాత వాళ్ళకి ఎట్లా గుర్తొచ్చిందో, ఏం గుర్తొచ్చిందో తెలియదు. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజే నా మీద కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టినా కూడా 37గా పెట్టి ఒక టెర్రరిస్ట్కి ఏ విధంగా అయితే లుకౌట్ నోటీస్ ఇస్తారో ఆ విధంగా టెర్రరిస్ట్ లుకౌట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను తిరుపతిలో 2 రోజులు ఉన్నాను, 2 రోజులు ఢిల్లీలో ఉన్నాను జగనన్న ప్రోగ్రాంలో, 3 రోజులు బెంగళూరులో ఉన్నాను. ఫోన్లన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడు మీరు ఫోన్ చేసినా, నా వెనకాలకు ఫోన్ చేసినా మీరు రమ్మంటే బ్రహ్మాండంగా వచ్చి ఉంటాం. అవన్నీ కాకుండా ఏదో ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు అక్కడ సుమారు 4-5 గంటలు డీటైన్ చేసి ఆడ మన బెంగళూరు ఎయిర్పోర్ట్లో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ 4-5 గంటలు డీటైన్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు, ఇక్కడ వచ్చి ఏమీ లేదు 40 నోటీస్ ఇచ్చి విచారణకి ఎప్పుడైనా రావాలని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇది కామెడీ అయిపోయింది ఈ విధంగా చేయడం. తప్పకుండా ఇవన్నిటి మీద కూడా తప్పకుండా లీగల్గా పోరాడతాం. తప్పకుండా న్యాయం గెలుస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే కేవలం కుట్ర కోణంతోనే మీ మీద ఈ కేసులు నమోదు చేశారు? 100% అన్న. ఎందుకంటే 52 రోజులు వాళ్ళు నేను ఉన్నానని గుర్తులేదు. 52 డేస్ అంటే చిన్న టైం కాదు. 52 2 నెలలు ఈ కేసులో నేను ఉన్నానని తెలియదు. అసలు నాకు సంబంధంగా లేదు. అలాంటిది ఆ రోజు గొడవ జరిగినప్పుడు నా ముందర ఆర్డీఓ ఉన్నాడు, నా ముందర డిఆర్ఓ ఉన్నాడు, నా దగ్గర జాయింట్ కలెక్టర్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నన్ను చూస్తూ ఉన్నప్పుడు ఏం కుట్రకోణం ఉంటుంది దాంట్లో వాళ్ళే చెప్పాలి దాంట్లో. ఎందుకంటే అంత పెద్ద అధికారులు ముందర పెట్టుకొని ఎవరేం మాట్లాడతారు. అలాంటిది ఈరోజు నాన్నగారు పోరాటం చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ అక్రమాలు బయట పెడుతున్నారు కాబట్టి దాన్ని తట్టుకోలేక వాళ్ళ కొడుకునో లేకపోతే ఎవరో ఒకరినే ఈ విధంగా చేస్తే మేము భయపడి వెనక్కిపోతామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. తప్పకుండా మా కార్యకర్తలకు దాడి జరిగితే, ఇలాంటి సంఘటన జరిగితే ఇంకా గట్టిగానే ఉంటాను తప్ప వెనక్కిపోయే క్వశ్చన్ లేదని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను. అంటే ప్రజలకి ఈ అంశాన్ని ఎలా తీసుకెళ్ళబోతున్నారు? ప్రజల దృష్టికి కూడా తప్పకుండా తీసుకొని పోతాను. ఇలాంటి అక్రమ కేసులు మేము మా 5 ఏళ్ళు గవర్నమెంట్లో మేము పెట్టాలంటే కొన్ని 100 కేసులు మేము ముందు పెట్టిండొచ్చు, కానీ ఒక కేసు మీ మీద లేదు. ఇదే స్టార్ట్ చేస్తే ఇవన్నిటికీ మీరే లాస్ట్ రేపు బలవుతారంగా తెలియజేస్తున్నాను. ఏదైతే తాము బెంగళూరులో ఉన్న క్రమంలో బెంగళూరులో తనపై అక్రమంగా కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడి నుంచి తన మీద తీసుకురావడం అనేది బాధాకరంగా ఉందని, దీని మీద ప్రజాక్షేత్రంలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ అంశం మీద పోరాటం చేస్తామని కూడా మోహిత్ రెడ్డి చెప్తున్నారు. కోర్టు స్టూడియో.